కళ్యాణలక్ష్మి లాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది అన్నారు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా మహిళలను కేంద్ర బిందువుగా చేసుకుని పెట్టామన్నారు. కందుకూరులో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు 33 మందికి చెక్కులను పంపిణీ చేశారు. కేసీఆర్ కిట్ను వెంటనే ప్రవేశపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. స్కూటర్ మీద మీ ఆయనను తీసుకొని ఎవరైనా దొంగలు పడగలరా వస్తుంది. చెక్కే కదా బ్యాంక్ లేచిన దాకా బేబీ గారు వచ్చారు. సో మీకు అందరు కూడా స్వాగతం చెప్తూ కృష్ణనాయక్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొదటగా ముఖ్యమంత్రి అయినప్పుడు 50,000 ఇచ్చున్నారు. అంటే ఎట్లుండేదంటే ఒకరోజు చెప్తా ఉండే కేసీఆర్ గారు ఒక తాండాల పల్లె నిద్రాన్ని చేస్తున్నారట. నైట్ రాత్రి పడుకున్నారట. పడుకున్నప్పుడు ఆ ఇంట్లో పెళ్లి ఉంది, పుస్తమెట్టలకు కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఆ రోజు చూస్తున్నాడు. చూసినప్పుడు ఒక 50,000 ఇస్తున్నారు, కనీసం పుస్తతాడని వస్తుంది కదా, కనీసం చేసుకుంటారు పెళ్లి, అదన్నా తీరుతుందని ప్రభుత్వం నుండి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇవ్వాలి అనుకొని ఆ రోజు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మొదటి సంవత్సరంలో 50,000 ఇచ్చిన, రెండోసారి ప్రభుత్వం రాగానే ₹1,00,000 చేస్తున్నారు. ఎందుకంటే కొంత ఆదాయం పెరిగింది ఆదాయం కాబట్టి ప్రజలకే ఇస్తే బాగుంటుంది, అవసరాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ₹1,00,000 ఇస్తే బాగుంటుందని ఆ రోజు ఇవ్వడం. ఎన్ని ఇబ్బందులున్నా, కరోనా లాంటి సమయం వచ్చినా, ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడ్డా ఒక 2-3 స్కీమ్స్ మాత్రం కేసీఆర్ గారు ఆపలేదు. ఒకటి, రైతుకి ఇవ్వాల్సిన రైతు బంధు, 2 ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన కళ్యాణలక్ష్మి, 3వది కేసీఆర్ గారి కిట్. ఈ 3టికి సంబంధించి కావాలంటే ఎమ్మెల్యేల జీతాలు ఆపేద్దాం, అధికారుల